ప్రార్థన అనేటువంటిది దేవునిలో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి ఐక్యపరిచేటువంటి అభిషేకాన్ని మనము దేవుని సన్నిధిలో పొందుకున్నప్పుడు మరి దిక్కులు చూడకూడదు, అటు ఇటు చూస్తూ మన పనులు గుర్తొస్తే మరలా చేసుకునేది కాదండి. అంత కాన్ఫిడెంటల్గా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మనము నేర్చుకోవాలి ప్రియులారా దేవుని సన్నిధిలో. ఎందుకంటే చాలామంది అంటారు దేవుడు ప్రార్థన చేసేటప్పుడు యేసుప్రభువారు ఎక్కడైనా కళ్ళు మూసుకున్నట్టుందా అంటారు. నిజంగా ఎప్పుడైనా మీకు ఆ ఆలోచన వచ్చిందా? మీరు అమాయకులే, రాదు మీకు. చెప్పేదే వింటం కష్టమైతే అంత రీసెర్చ్ చేయడు. ఇంకా యేసుప్రభువారు ఎక్కడైనా కళ్ళు మూసుకున్నారా ప్రార్థన చేసినప్పుడు? ఆయన కళ్ళు మూసుకోవాలా? ఎందుకు? ఆయనకి ఏకాగ్రత ఉంది. నీకుందా అంత ఏకాగ్రత? కళ్ళు మూసుకుంటేనే ఎన్నో రకాలైన రింగులు తిరుగుతుంటే ఇంకా కళ్ళు తెరిస్తే ఆమెను చూడగానే ఒకటి వచ్చిద్ది, ఏమని చూడగానే ఒకటి వచ్చిద్ది, ఏమని చూడగానే ఒకటి వచ్చిద్ది. ఏమండి ఒక్కొక్కసారి వాక్యం చెప్తా నేను కూడా ఎవరు నన్ను చూశాను అనుకో కరెక్ట్గా పాయింట్ అవుట్ చేయడానికి వాళ్ళే మైండ్లోకి వస్తారు. వాళ్ళు నేను అప్పుడు దేవుడు చూపించాడని అనుకొని వాళ్ళతో మాట్లాడానా, వాళ్ళతో ఉందే అక్కయ్య నన్ను చూడగానే చెప్పింది. అందుకని చాలామంది ఎదురు కూర్చోకుండా ఉంటే సమస్య లేదని వెనక కూర్చుందాం అనుకుంటారు. ఏమండి ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు నన్నే టార్గెట్ చేశారు ఇవ్వాలని చెప్పి. సేవకులు టార్గెట్ ఒకరిని చేయరండి, టార్గెట్ ఒకరిని చేయరు. అది ఏదైనా కారణం ఉంటే అదే కనపడతా ఉంటుంది, అదే వచ్చింది. కానీ కొన్ని జ్ఞాపకం వస్తాయి. మనిషిని చూడగానే ఒక ఐడియా వచ్చింది కదా ఒక మనిషిని చూసినప్పుడు. అందుకే యేసయ్యని వాక్యం చెప్పేటప్పుడు ప్రారంభపు దినాల్లో ప్రార్థన చేశాను అనమాట. ప్రభువా నేను ప్రసంగం చేయాలి అని అంటే మనుషులు చూస్తే చేయలేను కాబట్టి నేను ప్రసంగం చేసేటప్పుడు సిలువను నా కళ్ళ ఎదుట పెట్టుకొని, యేసయ్య సిలువను నా ఎదుట పెట్టుకొని, నీ సిలువను నా ఎదుట పెట్టుకొని నేను ప్రసంగం చేయాలి. మనిషిని చూస్తూ చెప్పలేను, అంత ధైర్యం కూడా నాకు లేదు. నిన్ను చూస్తూ వాక్యం చెప్పాలా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని చూస్తూ? దేవుని సిలువను చూసినప్పుడు ఇంకా ఆ సిలువలో నిష్పక్షపాతంగా ఉంటాము, నిస్వార్థంగా ఉంటాము, ఆయన మనసును కలిగిన వారిగా. అందుకే మన పడకల మీద ఉన్నప్పుడు కూడా మన ఇంట్లో ఆ ఫోటోలు ఈ ఫోటోలు పెట్టుకునే కంటే దైవభక్తి కలిగిన వారి ఇళ్లల్లో చూడండి ఎక్కువగా వాక్యాలే ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైన ఆయన కృపను మనము అనుభవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రియులారా ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనము మరవకూడదు. శత్రువుని ఓడించాలన్నా ఏమని శత్రువు మీద మనకు జయం పొందుకోవాలి అనన్నా పోరాడేటువంటి పోరాటంలో దేవుని సన్నిధిలో ఆదుకునేవారిగా ఉండాలి. నిస్వార్థమైనటువంటి భక్తి మనం చేయాలి అని అంటే గనురాలు గుర్తుపట్టినట్లుగా భక్తి కలిగినటువంటి దైవజనుడని గుర్తుపట్టినట్లుగా భక్తి కలిగినటువంటి వ్యక్తులతో కలిసి మనం ప్రార్థనలో పోరాడినప్పుడు జరగందేది ఈ లోకంలో ఉండదు. కోటు చాపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఒకరినొకరు ఆదుకొని ప్రార్థన చేసే విధంగా ఉండాలి ప్రియులారా. ఉన్నతమైన దేవుని యొక్క కృపను మనము అనుభవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే ప్రార్థన చేసే దానిలో ఉన్న బలము ఎంతైతే ఉందో దాన్ని గ్రహించగా ఎన్నో విధాలైనటువంటి ఆలోచనలు తనమునకలైపోతాం. ఒక సమస్య కోసం కింద మీద పడిపోతూ ఉంటాం, పరిష్కారము దొరకదు, అల్లాడిపోతూ ఉంటాం. ఏమండి ఇక మన పని అయిపోయింది అన్నట్టు, ఇక నేను చేయలేను అన్నట్టు, ఇక సాలిపోయాను అన్నట్టు, ఇక నన్ను మించిన ప్రార్థనా పరులు లేరు అన్నట్టు, ఇక నేను చేయాల్సిందంతా చేసేసాను అయిపోయింది ఇక అని అనుకుంటాం. అలా అనుకోమాక, అది ఓవర్ యాక్షన్ అంటాను నేను. బైబిల్ చెప్పే పదం ఏంటంటే ఓవర్ యాక్షన్. అయిపోలేదు, ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు కార్యాలు మనం చూడగలిగినట్లుగా మరొక మాట ఏమనుందో తెలుసా? అంతటి యెహోషువ తన యొక్క కార్యములను ముగించుకొని అప్పగించిన దాన్ని చేసి చనిపోయినప్పుడట న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తే యెహోషువ యుద్ధం చేసేవాడు చనిపోయాడు కదా, మరి ఎవరు యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలో పడ్డప్పుడు వాళ్ళు మాత్రం చేసింది ఏమిటంటే
అరే ఇక ఉండోడు వెళ్ళిపోయాడు, మోషే వెళ్ళిపోయాడు, మోషే దగ్గర పరిచారకుడు యెహోషువ వెళ్ళిపోయాడు, ఇక మన పని అయిపోయింది అనుకోలేదు ప్రియులారా. మోషే చేసిన ప్రార్థన, యెహోషువ నడిపించబడిన అనుభవాన్ని ప్రజలు గుర్తుంచుకొని ఏమని మొదటి అధ్యాయంలో యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకు పోవలసి నది యెహోవా తెలియచేయనట్లు వారు ఏం చేశారట, ప్రార్థన చేయగా. కొట్టు చబలి గట్టి కొట్టు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నారట? గుద్దులాడుకున్నారా? వాదులాడుకున్నారా? ఏం చేయలా? విమర్శ చేసుకున్నారా? లేదు ప్రియులారా. ఏం చేశారట? వారు ఏం చేశారట? ప్రార్థన చేశారట. ఎవరు ఇప్పుడు ఈ వంతులో యుద్ధానికి ఏ గోత్రం వాళ్ళు వెళ్ళాలి, ఎవరు వెళ్ళి యుద్ధం చేయాలని ప్రార్థన చేస్తే యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చిన. అప్పుడు యూదా వంశస్థులు తమలో సహోదరులైన షిమ్యోనీయులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడి రండి, మేము మీతో కూడా ఏమండి మీ వంతులోనికి వచ్చేదామని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశారంటే అండి, చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు బయలుపరిచిన విధంగా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు మీకు చదివి వినిపిస్తాను చూడండి చాలా చక్కగా. 4వ వచనం, కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజీలను వారికి అప్పగించెను గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. కొట్టు చమటలు గట్టి కొట్టు. ఎంతమందినంట? పోయింది కొంతమంది. దేవుడు పొమ్మన్నప్పుడు పోయినప్పుడు 10,000 మందిని హతమార్చారట. ఏమండి? అయితే మనం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇల్లేముందులేని పోయామనుకోండి, సొంత నిర్ణయంతో, సొంత ఆలోచనలతో ఏమండి కొన్నిసార్లు మనకి ఎదురవుతూ ఉంటాయి. అందుకే కయ్యానికి కాలు దవ్వకూడదు, అనవసరంగా మనం ఎవరి మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మన బలం, ఎదుటివాని బలం మనం తెలుసుకోవాలి కదా. ఎదుటివాని బలం మనకు తెలియాలి. ఫిలిష్తీయులు ఏమండి దాదాపు 6 మూరల జానుడు గొల్యాతు 40 దినాలుగా హింస పెట్టాడు. హింసకారుడు ఒక మాట చెప్పాలంటే మాటల చేత తోటాలు పేల్చినట్టు ప్రతిసారి వచ్చి మాటలు విసురుతూ ఉన్నాడు. చెట్లు కూడా ఊగుతున్నాయి ఆయన మాటకి, ఆయన నడకే, ఆయన వినికిడికి. అలా ఆయన ఎత్తు లావు చూసి భయపడి ఎవరు వెళ్ళటం లేదండి. కానీ ఆయనకు బలమును అనుగ్రహించిన బలవంతుడైన దేవుని సన్నిధిలో బలం పొందుకొనిన వాడే సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఏమంటాడు తెలుసా? దావీదు నేను వెళ్తాను యుద్ధానికంటే వీడు చిన్నపిల్లలు ఏదో పిసికలు పట్టేటట్టు, కాకులు కొట్టుకునేటట్టు, ఏదో అడవిలో ఆట ఆడుకునేటట్టు, 4 గొర్రెలు మేసుకునేటట్టు ఉంటే శత్రువు మీదకి వెళ్తాను అంటున్నాడు. నేనేం కుక్కనా? నా మీదకి వచ్చినట్టున్నావు, నీ మాంసాన్ని కాకులు గద్దలకి వేస్తానంటాడు. కానీ ఇతని ధైర్యం చెక్కు చెదరల, విశ్వాసం సన్నగిల. ఏమంటాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, యుద్ధము యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అని చెప్పి దేవుని పేరట, నా దేవుని పేరట ఇతని మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నానని ఏట్లో 5 రాళ్ళు తీసుకున్నాడు. ఏమని తన దగ్గర ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని కరెక్ట్గా కొట్టాడండి. నుదుటిని పడింది. ఏమని బోర్ల పడ్డాడు. వేసింది రాయి ఇటు నుంచి వెనక్కి పడాలా, కానీ రాయి వేసింది చిన్నోడే, కానీ కొట్టిన దెబ్బ వెనక నుంచి దేవుడు కొట్టేసరికి బోర్ల పడ్డాడు. కొట్టు చేపట్లు గట్టి కొట్టు. తన ఖడ్గంతోనే తన్ని చంపి తన తలనే పట్టుకున్నాడు. బాలుడు యవనోసుడు. కొట్టు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎదుటివాని బలం తెలుసుకొని మనము వెళ్ళాలి కదా.
అందుకే హాయి దగ్గర దేవుని శక్తిని కాకుండా తమ బలమును ఆధారం చేసుకొని పోయిన చోటల్లో విజయం వస్తుంది. ఈ కొద్ది మంది దగ్గరికి మనం అందరం వద్దు, కొంతమంది వెళ్దాం అనుకున్నారు. కొంతమంది వెళ్ళేసరికి 3000 మంది ఇంచుమించు ఏమైపోయారు, చచ్చిపోయారు. బట్టలు చింపుకునే అంత పరిస్థితి, బూడిద జల్లుకునే అంత పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈరోజు గ్రహించలేనటువంటి విషయాలు ఎందుకు నువ్వు ఆలోచించి సతమతమైపోతున్నావు అంటే, దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పనిలో ఓటమి వచ్చింది. కానీ దైవ చిత్తానికి అనుకూలమైనటువంటిది ఏదైతే చేస్తావో దాని వలన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ 10,000 మందినట ఏం చేశారంటే హతమార్చారట. కొద్దిమంది వంతుల వారిగా, గోత్రాల వారిగా వెళ్ళారు. దేవుడు వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళారు. వారికి శత్రువులను ఏం చేశాడు, అప్పగిచ్చాడు. ఇంకా కింద చాలా బాగుంటుంది 5వ వచనం. వారు బెజెకులో అదోని బెజెకును చూసి వారితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీలను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొటన వ్రేళ్ళును కోసివేసిరి. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతులు బ్రొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండని నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినన్ను. వారు యెరూషలేమునకు అతని తోడు కొనుపోగా అతడు అక్కడ చనిపోయిన. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా ప్రియులరా. చూడండి, 10,000 మందిని అక్కడ హతం చేసిన 70 మంది రాజులు బొటన వేళ్ళను ఏమండి తీసివేస్తే బల్ల చుట్టూ అంట. ఏమండి అంటే ఈయన వాళ్ళని ఏం చేశాడు, ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఈయన తిని పడేస్తుంటే బల్ల కింద తిని పడవేసిన రొట్టె ముక్కలు తిరిగినట్లుగా వాళ్ళని ఏం చేశాడు, ఆడుకున్నాడు. ఏమండి కార్డ్ బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాడట. ఎంత పరిస్థితో చూడండి. అయితే ఆ తర్వాత సారాంశం వేరనుకోండి. అక్కడ ఏంటంటే దేవుడు వెళ్ళమన్నట్లుగా వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి విజయాన్ని నేను అక్కడ తెలియచేస్తూ ఉన్నాను. అక్కడ నేను చేసినట్టే నాకు అన్నదే వేరు. శత్రువుల మీద జయాన్నిచ్చి వారిని హతమార్చేటట్లు చేశాడు. అయితే వీళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేశారు. ఏమండి ఎవరు బొటన వేలు తీసి ఎవరినైతే 70 మంది రాజులను ఆయన బల్ల క్రింద మొక్కలు ఏరుకొని తినేటట్టు చేశాడో ఆఖరికి కూడా అదే గతి ఆయనకు కూడా పట్టింది ప్రియులారా. అయితే సబ్జెక్టు నేను చెప్పే మాట ఏంటంటే ప్రార్థన అంశం. అక్కడ ఏం చేశారు, ఇశ్రాయేలీలు ప్రార్థన చేయగా ఎవరెవరు యుద్ధానికి వెళ్ళాలో దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమండి హతమార్చేటట్లుగా దేవుడు తన ప్రజలకు విజయాన్ని ఇచ్చి దాటుకొని పోయేటట్లు చేశాడు. కొట్టు చాపట్లు గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.